వీటి మీద పురుగు అలా వస్తే మనం ఎలా స్ప్రే చేయాలి? పురుగులు వస్తే పురుగులు వచ్చినప్పుడు చక్కగా క్వశ్చన్ వేసారు. పురుగు వస్తుంది. పురుగు వచ్చినప్పుడు మనం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మనం పురుగు తీవ్రతను బట్టి కాలాన్ని కూడా గాలిని బట్టి కూడా కొన్ని రకాల క్రిములు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇది వేప నూనె, ఇందులో మామూలు వేప నూనె మనం న్యాచురల్ కొనుక్కోండి. వేప గింజలు పిండి చేసే కూడా కొనుక్కోండి మార్కెట్లో కాదు. అది కొనుక్కొని మనం లిక్విడ్ సోప్ కానీ, కుంగుడికాయ రసం కానీ, కోడిగుడ్డు కానీ, చిక్కాకాయ రసం కానీ 5 ml అది 5 ml ఈ వేప నూనె కలిపి 1 లీటర్ వాటర్లో వేస్తే ఇది ఇలా తెల్లగా వస్తుంది పాలలాగా. ఇది నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ లేదు. ఇది దీన్ని ఏం చేస్తాం, ఇలాగా మనం పిచికారీ చేసుకోవాలి. పోలియో డ్రాప్స్ అంటే మనం పైన జనరల్గా కొట్టుకెళ్తాం కదా, అట్లా కాదు. పురుగు అనేది తెగులు అనేది కింద ఉంటుంది. ఈ కింద తడవాలి, మొదలు తడవాలి, ఆకులు కింద తడవాలి, ఆకులు కింద చూసుకోవాలి. పైన చూసుకెళ్ళిపోతే ఏం తెగులు ఉందనేది తెలియదు మనకు. పురుగులన్నీ కింద ఉంటాయి. కింద కొట్టాలి. కొన్ని నైట్ టైం వస్తాయి, మీకు పగలు కనపడం. ఎక్కువ వేయొద్దు మీరు, 5 ml కంటే ఎక్కువ వేయద్దు. మొత్తం అన్ని కలిపి 5 ml కంప్లీట్ చేస్తాం. 5 ml లిక్విడ్ పోయండి, 5 ml లిక్విడ్ సోప్ పోయండి. 1 లీటర్లో 1 లీటర్ వాటర్ బాగా చేస్తే ఇలాగా మొక్క కింద నుంచి ఇలా ఆకుల కింద ఇదంతా తడిచేటట్టు అలాగే కొంచెం సేపు లేట్ అయినా ఈ ఆకులు వెనకాల కొట్టాలి. ఆకు వెనకాల కొట్టాలి. ఇలా కాకుండా ఇవి ఏంటంటే ఇది ఒక రకమైన పురుగు. ఇది చిన్న పురుగు. ఇది కొన్ని రకాల పురుగులు ఉంటాయి. నైట్ టైం వచ్చేసి పగలు దాకుంటాయి. మీరు ఇక్కడ పగలు దీన్ని కొట్టినా ఇవి కనపడవు. ఇక్కడ చూసారా, అక్కడ అట్లా గ్రాన్యూల్ కింద చూసారా, వాటి ఎక్స్క్రీట్ అది తినేసి, ఆకులు అవి తినేసి ఎక్స్క్రీట్ అది వదులుతున్నాయి. ఏం చేస్తాయంటే నైట్ టైము ఈ పురుగులు ఇలా కిందకి వెళ్ళిపోయి ఈ కింద లేదా మట్టిలోనూ దాకుంటాయి. ఈ పగలు మనకు జనరల్గా కనపడవు. నైట్ టైం వచ్చి మీరు టార్చ్ చేసుకున్నా లేకపోతే సెల్ ఫోన్ వేసి చూస్తే పైన పురుగు ఉంటాయి. 1-2 పురుగులు ఉంటాయి. అవి తీసేసి మీరు చేతితో తీసి పడేశారనుకోండి, దట్స్ ఎనఫ్. దానికి ఏం కొట్టక్కర్లేదు. మీరు అలాగ దాన్ని అలా వదిలేశారనుకోండి, మొత్తం తినేస్తుంది. ఇది అదే అయిపోయి ఇది వరుస పెట్టి తినుకుంటూ పోతూ ఉంటుంది.